అలాగే ఈ అవకాశాన్ని అలాగే ఈ అవకాశాన్ని అనుభవిస్తా తల్లిదండ్రులు సర్వదానికి వాస్తవానికి నా హృదయంలో ఉన్న వచ్చిన విభిన్న వ్యాసానికి నా మనసులో ఆశిస్తున్నాను. రక్షణ చేసి ఇలా రావాలని చెప్పారు. చాలా ప్రేక్షకులు కూడా ఇంకా రక్షణ భావం కూడా ఆంధ్రలో ఉన్నాను. వైపు ఇప్పుడు అందరూ ఏది ఏమైనా దేవుని సంకల్పం అది ఆయన చిత్రం చాలా బాగుంది. గడిచిన 7 సంవత్సరాల ప్రధానికి నాకు కైపాస్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి మరొక ఆపరేషన్ జరిగింది. 3 ఆపరేషన్లు జరిగినాయి. భిన్న ఆపరేషన్లు జరిగింది. జరిగింది. దేవుని పని ఆపలేదు ఆగలేదు. ఆమె ఆ విధంగా సాధ్యంలో ఉన్నారు. లేకపోతున్నారు కూడా వాళ్ళు సెలవు పెట్టి ఆలోచించారు. ఈ రీతిగా మీతో కలిసి ఉండడానికి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభుత్వ అవకాశం ఇస్తుంది. మీ అందరికి ఇష్టమా తక్కువ ఇష్టంగా ఎందుకు వస్తామని ఈ తక్కువ గట్టి చెప్పారు. ఇష్టం కాదు ఎందుకు వస్తాం అక్కడ అమ్మాయి ఏ రోజుల్లో మీరు ఇష్టమై వచ్చాం కదా. అలాగే ఓకే మీ అందరి చూడటం దైవజనులు చూడటం అలాగే ప్రకాష్ గారు మీరు ఏం చెప్తున్నారు మాట్లాడడం లేదు. ఖచ్చితంగా రావడానికి నచ్చింది అలాగూ కొంత మంచి ఉంది. ఏ రీతిగా దేవుడు నడిపించారు ఆయన చిత్తం ఆయన సంకల్పం చాలా గొప్పది. దైవజనులు మీ ఇష్టం అన్నారు. నేను గత 43 సంవత్సరాలుగా ఈ సేవ పక్షంలో ఉన్నాను. 26-27 సంవత్సరాలుగా బైబిల్ కాలేజీ ఇంటర్వ్యూలో పనిచేస్తున్నాను. టీచింగ్ చేస్తున్నాను. ప్లాన్ తెలుసు మీ అంతగారు కొద్దిగా ఇంజనీరింగ్ ప్లాన్ కూడా తెలుసు. ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం గోడ 4 అడుగులు పెట్టినట్టు కట్టవచ్చు. 4 అడుగులతో ఎక్కువ పడితే ఆ తల ఇంజనీరింగ్వచ్చు. అందుకనే సరైన ఇంజనీర్ బట్టి 4 అడుగులే కట్టమంటాడు. అది ఒక రోజు జ్ఞాపిస్తూ మళ్ళా కట్టమంటాడు. అందుకని అలాగే వాకింగ్ కూడా ఒకసారి కాకుండా 4 అడుగుల వరకు వెళ్తారు. అది ఎంత అనేది ఆకాశం మీరే అర్థం చేసుకుంటారు. సరే, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం బైబిల్ అందరూ తీసి చూడండి.
చదువుతారు. 26 వచ్చినాయి తగ్గించిన 12 వచ్చిన యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. పరిశుద్ధ గ్రంథంలో 39, 27 కూడా 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాలకి ఏ పుస్తకానికి ఆ పుస్తకం లేక ఏ గ్రంథానికి ఆ గ్రంథానికి ఇది చేరుతుంది. ఈ యెషయా గ్రంథంలో బైబిల్లో ఉన్న పాత నిబంధనలకు సంబంధించిన లేక 39, 27 కోట్లు 66 గ్రంథాలు ఉన్నట్టు 66 అధ్యాయాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. 11 దేశాలకి పత్రికలు రాయబడ్డాయి. దీనిలో 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ప్రభు వాక్యం వచ్చినటువంటి సమాచారం. 53వ అధ్యాయంలో చూస్తే ఆయన శిలువ మరణం పొందేటువంటి విషయాలు, ఇలా తదితర విషయాలు ఈ యెషయా గ్రంథంలో చాలా రాయబడ్డాయి. అందుకని దీన్ని ఏమంటారంటే 5వ సువార్త అంటారు. 4 సువార్తలు కొత్త నిబంధనలు ఉన్నాయి. మొత్తం వార్తలో ఉన్నారు. ఇది 4వ సువార్త. 5వ సువార్తికుగా బైబిల్ పండితులు గుర్తించిన గ్రంథం యెషయా గ్రంథం. సరే, ఈ 26వ అధ్యాయం వచ్చేసరికి కొన్ని ముఖ్యమైన మాటల్లో 12వ వచనంలో ప్రాముఖ్యమైన మాటలు మనం చదివాము. అందరూ తీసి చూడండి. దీంట్లో చదవడానికి 5 విషయాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రమే ఈరోజు మనందరితో దేవదేవుని ఇచ్చుగాక, మాట్లాడగాక. అప్పుడు ఏమన్నా మనందరం ఏ విధంగా రాకండి, గట్టిగా అందులోనే కాదు. తినేవాడు, అనేవాడు, వినేవాడు ఉంటారు. సొసైటీలో తినేవాడు ప్రేమికులు, ఫోకస్ ప్రేమికులు, అదో ప్రేమ. ఇక తినేవాడు వాడు. అనేవాడు ఏంటంటే తిరిగేలు కాదు, తిరిగే రోజు సాగదంట. ఎవరు ఏదో అంటూ ఉంది కానీ ఆ రోజు వాడికి కాలక్షేపం ఉంటుంది. అందుకనే వాడు ఏమన్నారంటే అనేవాడు. వాడు అంటానే ఉంటారు. మనం తినేవాడు కాదు, అనేవాడు కాదు, వినేవాడు. ఆమె వినటి వల్ల ఏం కలుగుతుందో వినేటప్పుడు గట్టిగా వినటి వల్ల నమ్ముకుంటారు. ఆమె యేసుని గురించి విని అది ఎందుకంటే నమ్మకం కలిగింది. ఎంత అర్థం వస్తే ఏంటంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతుంది. ఈ హృదయంలో ఆత్మీయ విషయాలు నిలబడితే, ఆత్మీయ విషయాలు నీ హృదయంలో పెడితే ఆత్మ సమన్వయం నడిపి ముందుకు వస్తుంది. లోక సంబంధంగా అనేక రాజకీయ పార్టీలు మా సొసైటీలో ఉన్నాయి. గేటు దాటిన తర్వాత ఎవరు ఎంత ఆడది, ఎవరు నమ్మలో వాడదు. కానీ గేటు లోపలికి వచ్చినప్పుడు, లేక మందిరం లోపలికి వచ్చినప్పుడు మనందరి అజెండా వేస్తున్నాము. నమ్మితే చెప్పండి, అజెండా ఏంటి? ఏస్తున్నాము. యేసునామము ప్రతి మనిషికి కూడా మనిషిగా నిలబడుతుంది. ప్రతి మనిషిని మోక్షానికి లేక పరలోక రాజ్యాన్ని పెట్టడానికి దారి చూపిస్తుంది. ఈ దారిలో ఎవరైతే నడుస్తారో లోకదారులను విడిచిపెట్టి చిన్నదైన మార్గాన్ని, అంటే యేసయ్య మార్గంలో నడుస్తాం. అందుకు చదువుబడిన మార్గంలో ఒక మాట ఈ 12వ వచనంలో నీవు మాకు సమాధానం సిద్ధపరచు. ఓకే, రెండవది
నిజముగా నీవు మా పక్షంలో ఉండి మా పనులన్నిటినీ సఫలపరచు. ఆమేన్. మన ధ్యానాంశంలో ఈ మధ్యాహ్న సమయంలో సఫలత ఈ పక్కవాడు చెప్పండి. ఎప్పుడమ్మా గట్టిగా ఈ మాటలు నాకు ఏర్పడితే పర్వతాన్ని కూడా నా మీద నా నమ్మకం. అంతే కదా, గట్టిగా చెప్పండి. సఫలత మానవ జీవితం కూడా ఎక్కడ ఉంది అని చూస్తే సఫలత విఫలత మధ్య మానవ జీవితం మరిగిపోతుంది. విఫలత అంటే ఓడిపోవడం, విఫలత అంటే నష్టపోవడం, విఫలత అంటే పనికిరాకుండా పోవడం. బైబిల్ గ్రంథంలో తరచుగా కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభా నశించిన అని మాట్లాడతాం. లూకాసువార్త 19:10 ఉంది, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను రాయబడింది. అదే 1 తిమోతి 1:18 ఉంది, పాపం రక్షించడానికి శ్రీ లోకంలోకి వచ్చిన రాయబడింది. నశించడం అంటే ఏమిటి అంటే విఫలత చెందడము. ఆమె విఫలత. అబ్బాయి 10th క్లాస్ ఒకసారి చెప్పాడండి, మరలా రాశారండి 3 సార్లు 3 సబ్జెక్టులు ఎంతపోయినాయండి. సఫలమయ్యాడా విఫలమయ్యేవాడు. అదో చదువుకునే వాళ్ళు సఫలమవ్వాలి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళాలి, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు రూపాయి నుంచి 10 రూపాయలకు వెళ్ళాలి. 10 రూపాయల లోన్ కట్టే నందుకైతే 10 రూపాయలు ఉన్న వాళ్ళు ఇంకా పైబట్టెక్కాలి. ఇలా అంచెలంచెలుగా పైకెక్కినప్పుడు పైకి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారంటే వాళ్ళు బాగా కలిసి వచ్చిందండి అంటారు. నిజమేనంటారు. ఇంకా భాషలు అంతేనా? కలిసి వచ్చిందండి అంటారు, కలిసి వచ్చిందంటారు. ఆదికాండంలో 26వ అధ్యాయంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఆ సంవత్సరం విత్తనం వేసి 100 30 60 సఫలత అనేది 30 దగ్గర ఆగిపోతే సఫలత కాదు, 60 దగ్గర ఆగిపోతే సఫలత కాదు. పర్సెంట్ అంటుంది అంటే 100కి 100%. అడుగు పెట్టు స్థలం నీకు ఇస్తాను, దేవదేవుడి హోషువాలు ఇచ్చిన వాళ్ళు. ఆమె నువ్వు బ్రతుకులో ఏ మనుషులు మీరు తెలవలేవు వాగ్దానం. ఆమె అదే వాగ్దానం ఎగ్జాక్ట్లీ ఆస్తిలా భూభాగాన్ని కళాను స్వాస్థ్యంగా ఇక దేశాన్ని స్వాస్థ్యంగా 11 గోపురాలను పంచిపెట్టాడు. యోసువ సఫలమయ్యాడా విఫలమయ్యాడా? గట్టిగా సఫలమయ్యాడు. ఒక మనిషి సఫలం అవడానికి దేవుడికి ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో ఈ ప్రార్థన సమావేశానికి ఈ సభకు తీరు వచ్చిన మీరందరూ మనమందరం సఫలం అవ్వాలి. ఏదో ఒకటి నేను జయించాలి, సాధించాలనే తపన మనలో ఉంది. ఆమె ఇంటికి బిడ్డ ఉంటే అబ్బాయి ఉంటే అమ్మాయికి మంచిగా కావాలి. ఇవాళ చూద్దాంతో ఏముందంటే వేరు చెప్పండి, వేరుని గోదావరి వేరు కాదు, సాఫ్ట్వేర్. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం ఉంటే చూడండి, ఈ గర్భం నేను ఫోన్ చేశారు. మీ అమ్మాయి ఏం చదివిందన్నా చదువుకోవడానికి నెమ్మదిగా చదివింది అన్నాడు. వాళ్ళు గొప్పవచ్చు, నాకు ఏముంది అంతవరకు చదివి మెమరీ ఉండొచ్చు అమ్మాయికి. 10th క్లాస్ అయిపోయింది కదా అన్నాడు. అయ్యన్నా అయిందన్నా అవ్వబడితే మా మార్చులే అన్నాడు. మార్చులు అంటే ఆ పిల్లలు 16 ఏళ్ళు చదివింది. అంటే కదా ఈ పిచ్చికి నా పిల్లలకి పోదాం 16 సంవత్సరాల పిల్లలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చేస్తే ఆ పిల్లకి ఏం తెలిసి పెళ్లి చేస్తున్నాం అన్నారు. తాతయ్య గారు మా బంధువులో ఒక అబ్బాయి 3 పదులు చేస్తున్నాడు అన్నాడు. 3 పదులు మీకు అర్థమైంది కదా, 3 పదులు అంటే 30,000 జీతం.
అబ్బాయి 30,000 జీతం వస్తుంది, ఎక్కడ అబ్బాయి కట్టేయాలి. మీరు ప్రార్థన చేయండి, నేను జరుగుతున్నాడు. నేను చేయని కాక చేయగలను. అదేంటంటే పెళ్లి చేయమంటే చేయకపోవడం ఏంటంటే అప్పుడే ఆ పిల్లల్ని 15 సంవత్సరాలు కూడా పూర్తిగా లేనప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి అనుభవమా ఏమన్నా నాకు తెలియదు, కానీ అప్పుడే ఆ పనులు పడేస్తావా ఏంటి ఇక ఆ పిల్లలకి స్పీచ్గా భర్త ఏమో నోరు చూసుకోవాలి అన్నాం. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది మళ్ళీ ఈ మధ్య ఇంటర్మీడియట్ అయిపోయింది చేశారు. సఫలత అనేది ప్రజ్ఞానం సమయం ఉంటుంది. ఇంట్లో ఇంట్లో పిల్లలు ఉంటే ఆటలు ఉన్నాం, అప్పులు ఉన్నాం, అందరికి కొన్ని ఆస్తులు ఉంటాయి. పైకి ఎక్కలేదు, కింద నిర్ణయం తీసుకోవడం. కొన్ని మధ్యతరగతి కుటుంబాలలో సమస్య ఏంటి మీకు అర్థమైన భాష? పైకి ఎక్కలేదు, కింద నిర్ణయం తీసుకోవడం. ప్రమాణమైన సంబంధం వచ్చిందన్నారు, సరే చూసి రండి అన్నారు. వెళ్ళారు, జనాలు ఏం మాట్లాడుతున్నా పోయినా చేసి ఈ మానవులో గతించారంట అతగదంట. అదేం మాట్లాడుతున్నాను అమ్మ చూడండి అనేసరికి బయటికి వెళ్ళారు. వెళ్ళి చూసి అంతా అయిన తర్వాత వాళ్ళు పెద్ద ఆత్మపాపం ఇచ్చారు. 3 ఇవ్వండి అన్నారు. 3 లక్షలు కాదండి, ఇది 3 కోట్లు. 3 కోట్లు ఇస్తే కనుక మేము అమ్మాయిని చేసుకుంటాం అన్నారు. ఇది మొత్తం ఉంది, మొత్తం అమ్మేసారు. పప్పు చోటికి ఇదేంటారు చెప్పి, అంతే కదా. సఫలత కావాలంటే నీ దగ్గర క్వాలిఫికేషన్ పెట్టాలి. ముందు క్వాలిఫికేషన్ పెట్టండి. దేవుడు క్వాలిఫికేషన్ పోరాడనే క్వాలిటీ పోతాడు. నెంబర్ 2 క్యారెక్టర్ పోతాడు. క్యారెక్టర్ అమ్మాయి ఈ 2 ఉంటే అనుభూతి జరుగుతుందనేది లోకోక్తి. కానీ నా దేవుడు చెప్పేది, మన దేవుడు చెప్పేది ఎవరు తెలుసా? సఫలత కావడానికి కొన్ని పద్ధతులు దేవుడు మన ముందు పెట్టాడు. క్వాలిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్. ఈ 3లో ఒకటి క్వాలిఫికేషన్ పక్కన పెట్టిన క్వాలిటీ ఆఫ్ క్యారెక్టర్. మన సొసైటీ మొత్తంలో చూసేది ఎక్కువగా వీటిని. నమ్మిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ కార్యక్రమాన్ని సఫలపరచాలని తాను దేవాది దేవుడు దైవజనుల మనసులో పెట్టి ఆ హృదయాభిలాషను తీసుకొచ్చి ఈ మధ్యాహ్నం ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. బహుశా సంవత్సరాలు పిలిచారు దైవజనులు రావాలయ్యాలి. అదే కరెక్ట్గా 17వ తారీఖు. ఆ 17వ తారీఖులోనే నా మనవరాలు పెళ్లి. అందుకనే నేను రావడంలో ఉందండి, నేను రాలేదని చెప్పాను. ఈ రీతిగా మరి ఏ రోజు రావటం, దైవం పిలవటం, మీరు రావటం ఏదో సంకల్పం ఉంది. నమ్మిన వాళ్ళైతే ఈ పక్కన వాళ్ళకి అవును కదా అనండి. ఎప్పుడు ఎప్పుడు గట్టిగా మీ కాడి కుర్చీ ఉంటే కాడి కుర్చీ చెప్పండి. తర్వాత కూర్చొని వాళ్ళకి ఎదుగుతుంది. ఆమె దేవుని సంకల్పం ఉంది. ఈ హృదయంలో అనేక అభిలాషలు ఉన్నాయి. ఏదేదో జరగాలని అంటావు. కాలేజీ స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగస్తులు టార్గెట్ ఇస్తారు. ఈ సంవత్సరం మీరు 25 మందిని కాలేజీలో చేర్చాలి, కొత్తగా స్టూడెంట్స్ ని. రైట్, 25 మందిని చేస్తే కనుక ఏమవుతుంది? ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, ప్రమోషన్ ఇస్తాం, ఇది ఏదైనా సరే బెనిఫిట్స్ చూపిస్తాం. 25 మందిని చేర్చమంటే అతి కష్టం మీద ఓర్లమంటే తిరిగి 5 చేయించాడు ఆయన. తెచ్చారు అంతే. ఏం చేస్తారంటే 25 వదిలేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఎంత, మీ అమ్మాయి ఎంత అనగానే ఇటువంటి 10th క్లాస్ అయింది. 10th క్లాస్ అవ్వగానే వాళ్ళ రికార్డు వెళ్ళిపోతాయి. స్కూల్లో వాళ్ళకి కొన్ని కరెక్షన్ ఉంటాయి కనుక ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. 5 చేర్చగలిగారు. ఇక స్కూల్ కాలేజీ రీఓపెనింగ్ అయిపోయింది. కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. ఒక నెల రోజు అయినా సరే నీకు చేతి ఉండడం కాలేజీ వాడు. మరి
మరి జీతం మీద బతికేవాడు ఎలా బతుకుతారండి? నెల రోజులు అయిపోయిన జీతం ఇవ్వట్లేదని అక్కడ హెచ్ఎం దగ్గరికి వెళ్ళారు, హెడ్ మాస్టర్ దగ్గరికి, ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళారు. నెల అయిపోయిందండి సారు, ఇంతవరకు నాకు జీతం లేదండి, మీరు అడ్డం పెట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎలాగండి అంటే వారందరూ ఉండే ఈ సంవత్సరంలో టార్గెట్ రీచ్ అవ్వలేదు కనుక మీ జీతం పెండింగ్ లో పెట్టుకొని హైకమాండ్ నుంచి ఆర్డర్ వచ్చిందన్నారు. అంటే సఫలత అవ్వకపోతే యాజమాన్యం దగ్గర నుంచి ఏమొస్తాయి? ఆర్డర్స్ వస్తాయి, లేదంటే అక్కడ నుంచి ఏదో వార్నింగ్లు వస్తాయి. నీ దేవుడు నీకు వార్నింగ్ ఇచ్చేవాడు కాదు, కానీ నువ్వు నమ్మకంగా నిజంగా దేవుడు కొరకు బ్రతికితే నీ కార్యక్రమాలను సఫలపరచడానికి దేవుడు ఈ మధ్యలో పంపించాడు. అమ్మాయి మరి సఫలపరచబడడానికి ఏం కావాలప్పుడు? వ్యక్తి ఉద్యోగానికి అప్లై చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్ దాంట్లో ఉంటాయి. లేదు క్వాలిఫికేషన్ అడుగుతారు, లేదు అనుభవాన్ని అడుగుతారు, ఈ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇదివరకు ఎక్కడ చేసావు, ఏం చేసావు మొత్తం అడుగుతారు. ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ గా కూడా అడుగుతారు, సిస్టమ్ అడుగుతారు, పేపర్ అడుగుతారు, ఫేస్ టు ఫేస్ అడుగుతారు. అన్నింటిలో కనుక వారు ఫెయిల్ అవ్వకుండా పాస్ అయితే ఇదిగో నీకు ఉద్యోగం ఇస్తున్నారు, ఇంటి సీట్లో కూర్చోబెట్టారు కదా. మరి దేవుడు సఫలపరచాలంటే అది వివాహమా, ఉద్యోగమా, వ్యవసాయమా, వ్యాపారమా, ఆరోగ్యమా, ఆయుష, నెమ్మద, ఇవన్నీ కూడా సఫలమయ్యేటువంటి దారులు ఉన్నాయి. ఆమె మీకు అర్థమవుతుందా? సరిగ్గా ఈ అర్థమైతే చెప్పండి. ఆమె అర్థం కాకపోతే స్తోత్రం. అందరికి అర్థమైంది కాబట్టి అది మీకు అలవాటు అదిలేయ. అయ్యో అదిలేయ పెట్టబోయింది, అదిలేయ చెప్పండి అంటున్నామండి. ఆమె మూల భాషలో ప్రభువు స్థుతించండి. స్తోత్రం. వారు కళ్ళు మూసుకుని స్థుతించారు. దేవదూతలో దూతలో 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ఉదర భాగాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ముఖం కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు ఆత్మగా చేశారు. స్తుతియాలు అర్పిస్తే దేవుడి సింహాసనం ఎదురు ఉన్నది. ఇక మన దారిలో మనం వచ్చేద్దాం. దేవుడు సఫలపరచాలంటే ఫస్ట్ కండిషన్, 4 కండిషన్లు చెప్తారు. దేవదేవుడు మన సంఘంలో లేక మనలో, నీలో, మన అందరిలో ఏ విషయం అయితే నీలో ఉందో, ఏదైతే జరగట్లేదని బాధపడుతున్నావో, ఒక అమ్మ ఒకసారి అయ్యా ప్రార్థన చేయడానికి ఒకసారి అమ్మను పిలిచారు. 84లోనూ 85లో 84, 85 సంవత్సరంలో రాసిన గుర్తులేదు. నాకు సోదరు మనసులో ఉంది. ఎందుకంటే అడిగితే, అయ్యా అందరి పిల్లలకు పెళ్ళి అవుతుంది, మరి నా బొమ్మ ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళి అవుతుంది లేదు. అప్పటికే 26-27 సంవత్సరాలు వచ్చినాయి. ఒక్కొక్కరికి డిగ్రీలు అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది అనుకుంటా ఇద్దరికి. మరి ఎన్నాళ్ళు పెట్టుకోనైనా ఆయన చూస్తేనే పట్టించుకునే పరిస్థితి కాదు కదా. అందుకని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రార్థన చేయడం కాదు, ఏది ఒప్పుకోవాలో ఒప్పుకోవాలి అన్నది ఆదరేక. అదేంటంటే కాకరకాయలు ఉన్నాయి కదా, ఉరేస్తే దానిలో చేదు పోతా బాదు కదా. చేతితో తినాలంటే చేతితో ఉంటుందో, చేదు లేకుండా ఉండాలంటే దాంట్లో ఏమేయాలి? వేయాలా? ఎక్కడ చెప్పలే, కాస్త కథ వేసి మధ్యలో దాన్ని నానబెట్టి ఉడిపేసి భార్య చేస్తూ అడుగుతామండి. ఇది ఉండలేదు కానీ అది మజ్జిగలో నానబెట్టి రాత్రంతా ఉంచి ఆ తెల్లారి పిండేసి ఇంకేదో చెప్తారు మళ్ళీ అలా చేస్తారు. అప్పుడు చెప్తామంటే దాని మొత్తం కూడా చూడండి అమ్మమ్మ స్తోత్రం. అలా ఏది ఎంత చేయాలో అటు చేస్తే దానికి టేస్ట్ పెరుగుతుంది. నీ సంపూర్ణత జరగాలంటే, అనుకున్న విషయాలు జరగాలంటే చేయవలసిన రీతిగా చేయాలి. అందుకు మొదటి మాట గుర్తు పెట్టుకోండి, వాక్యం చదవండి, రాసుకోగలిగిన వాడు రాసుకోండి. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనం, తర్వాత 5, 11, 31, 19. ఎంతో వ్యవస్థలుగా వాడి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది.
నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము అది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని బట్టి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు. దేవుడు ఏమి దాచించాడు? అమ్మ పిల్లల కోసం దాచించిన రాయి కంటే, స్నాక్స్ కంటే నీ దేవుడు నీకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. రైతులా ఆయన దాచి ఉంచిన మేలు ఎక్కడ కంటికి కనపడదు, చెవికి వినపడదు. నీ ఊహించలేనివి దేవుడు నీ కొరకు దాచించాడు. దాచి ఉంచిన దాన్ని దేవుడు నీకు రిలీజ్ చేయాలంటే, నీకు ఇవ్వాలంటే, సకాలంలో అందాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఆశ్రయించాలి. పక్కవాడు చెప్పండి, గట్టిగా ఆశ్రయించాలి. ఆశ్రయం అంటే ఏంటి? నాకెవరు లేదు, నాకేది లేదు, ఎందరో ఉన్నా నాకేం లేదు నాయన. నీకుగాక ఎవరు నాకు లేరయ్యా, నీకుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే 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 నాకు ఆధారం, నాకు ఆశ్రయం. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా యెహోవాను ఆశ్రయించుకున్నాడు. స్తోత్రం. ఆయన దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు గట్టిగా ఎంతో గొప్పది. ఈ ఆహారం నీళ్ళ మీద నీవు అది చాలా కాలం తర్వాత కనపడుతుంది. నేను మొదటిసారి వచ్చినప్పుడు నేను పరిశీలన చేశాను. ఈ నీవు సంశిష్టం ఎక్కువగా ఉన్నట్లేదు నా మనసులో వచ్చిందని. ఆమె వచ్చింది ఇక్కడ ఇప్పుడే బాగుంటుందని నా మనసులో అనుకున్నాను. ఆమె అక్కడ వచ్చేసరికి అన్ని వచ్చేసినాయి. దేవుని సంకల్పం చాలా గొప్పది. ఆశ్రయించండి, నీకు ఇచ్చేదాన్ని దేవుడు సమకూర్చి పెడతాడు. అక్కడ అది ఏ టైంలో రావాలో ఆయన సిద్ధపడతారు. ప్రైజ్ లార్డ్. యోసేపు వెంటనే గొప్పవాడు అవ్వాల. దెబ్బలు తిన్న తర్వాత, నిందలు పడిన తర్వాత, కరువు తర్వాత పొరలాడుతున్న వాడు అయ్యాడు. ప్రైజ్ లార్డ్. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువాడు గొప్పవాడు. నీకు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ కుమార్తెకు భర్తను సిద్ధపరిచాడు. నీ కుమారుడికి భార్యను, నీ కోడలను సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినవి రావాలంటే సకాలం రావాలి, టైం రావాలి. ఆ టైం సిద్ధించబడాలి. మధ్యలో ఓర్తే కలుపు ఉండాలంటే నువ్వు ఆశ్రయించాలి. అన్ని దేవుడు తెలుసు కదని అంటారు పిచ్చిమాట. దేవుడు తెలియదేముంది, ఆయన తెలుసు అని చెప్పదా ఏంటి? అలామా ఎక్కడున్నామంటే ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఎంటర్ప్రైజ్ ఇచ్చాడు. ఆదాముని దేవుడు ఎక్కడిచ్చాడో దేవుడు తెలియదు. ఆదాడు 10% పైగా ఈయన ఇంజనీరింగ్ పూర్తయింది, ఉద్యోగం చేస్తాం. ఇంజనీర్ పెద్ద ఎంటర్ప్రైజ్ పెట్టి నాకు ఇచ్చి దీనికి ఆస్తులన్నీ ఇవ్వండి అన్నాడు. ఆస్తులన్నీ ఇవ్వడానికి ఏమన్నా స్టూడెంట్వా, నేను నీకు లెక్చరర్వా అని మాట్లాడి అది ఆదాం ఎక్కడ ఉన్నాడో తెలియదు. దానికి 2 సమాధానం చెప్తే తర్వాత మరలా మారు మాట మాట్లాడలేదు. ఆమె ఎక్కడ ఉన్నాడో తెలియదు కాదు, వినలేదు ఇంటున్నట్లు ఆయన చెవులు నమ్ము కాదు, చేతులు కొలుసు కాదు, చెవులు గుళ్ళు కాదు, కళ్ళు గుడ్డి కాదు. నీవు ఎక్కడున్నావో తెలుసైనా ఆకాశంలో దిగిపోయి అనుకుంటున్నా నీవు అక్కడ ఉన్నావు. ఒక సముద్ర దిగంతంలో దిగిపోయి అనుకుంటున్నా అక్కడ నీ చేయకుండా పట్టుకుంటున్నాడు. చేతులు కాదు, ఆమె ఆయన తెలియదేముందండి. నీ నోటి మాటను ఆయన వినాలని కోరుతున్నాడు. నీ వాక్కు ఆయన సన్నిధికి వెళ్ళి సింహాసనాన్ని తాకాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే నీవు ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? అన్న బహుగా వేధించబడింది. పెళ్ళిన ద్వారా ఎల్కానా బాగా ప్రేమిస్తున్నాడు,
కానీ అన్న మనసులో బాధ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగం పోయేది చూసుకోవాలి. ఈ రోజుల్లో పరిస్థితులు ఏంటంటే నేను ఎందుకు బతకాలి, నా జీవితం ఎందుకు అర్థం కూడా అది మానసిక వ్యాధి. ఈ మధ్య చెప్పారు, సంఘంలో చెప్పినట్టున్నారు, 100కి 100 మందిని లెక్కేస్తే 75 మందికి మానసిక వ్యాధి ఉన్నారు. పైకి బాగానే చదవాలని అనుకున్నాం, 100కి ఎంతమంది ఉన్నారంటే 75 మంది మానసిక ఉన్నారు. ఎవరు వెళ్ళాం బయట నుంచి మనకెందుకు, పోయే సంవత్సరంతా ప్రార్థన చేశారంటే ఏమి జరగదు. ఇది ఒక మానసిక తప్పే, ఏమి జరగలేదు. ఆ బతుకు ఎందుకు ఈ 2 తలంపులు రాగానే ఆ మనిషి ఏం చేస్తారు, దేవుడే విడిచిపెడతారు, లోకాన్ని విడిచిపెడతారు. అంటే నేను బతకాలి చూసాయి. ఇవన్నీ కూడా మానసిక రోగాల్లో ఉన్న పరిస్థితులే. నిజమైన మానసిక రోగి ఎవరో అంటే ప్రతి దానికి బలహీనపడేవాడు, ప్రతి దానికి సరిగేవాడు, ప్రార్థనకు ఫలితం రాకపోతే లేదు, పోతే ఇంకా అయ్యగారు పోయి ఎత్తకపోతే లేదు, పిలవగానే రాకపోతే ఆ మానసిక రోగం నీళ్ళలో చేప వెనకేసినట్టుగా తన వెనకేస్తూ ఉంటుంది. ఇక ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుడు ఇంకేం ఆశ్రయిస్తారు. ఆమె సావైనా బ్రతుకైనా నీకు ఒక పాట ఉంది. ఈ పాట 100 సార్లు పాడతాం, దాని అనుభవంలో 1 సార్లు కూడా ఆచరిస్తాం. నా కుడి పక్క నిరాధించడంలో ఎదిగిన వాడు ఒక్కడో లేడు. 142 కీర్తన 3-4-5 వచ్చినాడు. అయినా దావీదు మర్చిపోయాడా, అయినా దావీదు విడిచిపెట్టి పారిపోయాడా, సూసైడ్ చేసుకోవాలంటే దావీదు ఫస్ట్ చేసుకోవాలి. కానీ దావీదు నిలబడ్డాడంటే దావీదు దేవుడిని ఆశ్రయించిన వాడు. ఆమె నా దేవుడు చేస్తాడు, ఆ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. 34-11 కీర్తన తర్వాత 5-11. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకున్నాము. సింహపు పిల్లలు లేని 20 ఆకలిగులను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమె సఫలతకు కలగడానికి మన బ్రతుకుల్లో, మన ప్రాంతాల్లో, మన ఆశయాలు సఫలమై నెరవేర్పు జరగడానికి ఆశ్రయించాలి. ఆశ్రయించే వారి కంటే ఏ మేలు పొందలేదట. ఎలా పెట్టారా, సింహం పిల్లలంటే అడవికి రాలైన సింహము సైతము దేవుడి చేతిలో నుండి ఆహారం తీసుకుని చూస్తుంది అని రాయబడింది. అడవికి పెద్ద దాని గుండె వేరు, దాని పంజాబ్ వేరు, దాని ధైర్యమే వేరు, ఏదో మీద సైతం కూడా ఉనికి కాదు తెలుస్తుంది సింహం. అలాంటి సింహం పిల్లల సైతం అంట ఆత్మలో కొన్ని దేవుని ఆత్మలు ఉంటాయి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏది కావాలన్నా, ఏది జరగాలన్నా అప్లికేషన్ పెట్టండి, ఉద్యోగాన్ని కట్టే పెడతాం. అది ఉంటే ఉండొచ్చు, పేదగాలికి పోతే పోవచ్చు. కానీ నువ్వు నిజంగా ఆశ్రయిస్తే ఏది పొందగలదు. అది ఆలస్యముగా వచ్చినను ఎన్ని పెండింగ్లు ఉన్నాయో, ఎన్ని అవసరాలు అడిగారో, అడిగేటప్పుడు ఇప్పుడు అడుగుతారని ఎక్కువ ఇది అంటారు సరే, డిసెంబర్ 31వ తారీఖు అనమాట. అదంతా ప్రతి వారు కోరికలు ఉంటారు. ఆయన వచ్చే డిసెంబర్ 31వ తారీఖు కల్లా ఇది పోవాలి, అది రావాలి అనట్లేదా? ఇది పోవాలి, అది రావాలి, అది జరగాలి, అది నిశ్చయంగా జరగాలి. ప్రభా ఈరోజు పాస్టర్ గారు దైవజనం పీఠం మీద ఉంది, పీఠం మీద ఇదిగో 5 నిమిషాలు ఉంది, అడగండి 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 అంటారు. దేనికి 5 నిమిషాలు? పదలో 12 గంటలు అవడానికి చెప్పండి. ప్రత్యేక క్రమం లేదు, ఇంకా చరిత్ర మారిపోయింది, డేట్ మారిపోతుంది కనుక ఇంకా 2 నిమిషాలు, ఇంకా 2 నిమిషాలు సర్కారు కలిగినట్టుగా అడుగుతూ చెప్తా ఉంటే, అయ్యా 1 నిమిషం ఉందంట, వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి అమ్మాయితో పాటు అల్లుడు కూడా రావాలయ్యా, నాతో పాటు భర్త కూడా రావాలయ్యా అని మీరు అడగలేదా? చాలా మంది అడిగే ఉంటారు కదా. మరి అడిగిన సఫలమైందా, విఫలమైందా అని మీకే తెలుసు.
ఎందుకని సఫలం కావట్లేదు? దీనికి 4 మెట్లు, ఈ 4 మెట్లు దేశానికి 4 దిక్కులు ఉన్నాయి, మా ఇంటికి 4 దిక్కులు ఉన్నాయి, ప్రపంచానికి 4 దిక్కులు ఉన్నాయి. ఈ 4 దిక్కులు మనం పాటిస్తే నిశ్చయముగా దేవుడు సఫలతని పెంచుతాడు. ఆమె ఒకటి ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? యెషయా గ్రంథం 64:4 తర్వాత 2వ దినవృత్తాంతాల్లో 26 మీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చబోలను కాల్చు రీతిగాను 64:4 తన కడుపు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవరినో ఏ కాలంలో చూచి ఉండలేదు. సింహము పిల్లలు రేపుగలవై ఆగ్రహంలో ఆశ్రయించు వారికి వీలు తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప తన కార్య సఫలం చేయవాడు ఏ దేవుని ఏ మనుషులు ఎప్పుడు చూసి ఉండలేదో. బైబిల్ చరిత్ర ఉందండి, ప్రార్థనకు చరిత్ర ఉంది. బైబిల్ గ్రంథం లేదే ఈనాడు చరిత్రకి ఆధారం లేదు. ఎలాగంటారా? 7 అనేది బైబిల్ నుంచి వచ్చింది, BC అనేది బైబిల్ నుంచి వచ్చింది. 7 BC బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వము క్రీస్తు తర్వాత. ఈ చరిత్ర అంతా బైబిల్ బట్టి చరిత్రను గుర్తించారు, లెక్కేశారు చరిత్ర. ఆమె ఏ కాలమున ఏ మనుషులు చూసుకున్నలేదు. ఇది కార్య సఫలత, స్తోత్రం, కార్య సఫలత. ఒకసారి సోదరులు ఫోన్ చేసి చాలా అప్పులైపోయామయ్యా, ఈ సంవత్సరం ఎట్లాగైనా సరే పంట పండితే మా అప్పులు తీరుతాయి, లేదంటే చాలా అప్పులు అయిపోతాం. ఇప్పుడు వేసిన పంటలు వేసిన నిగుళ్ళు వచ్చేస్తున్నాయి, పంట బాగా పండినట్టు నేను వీలుకుంటూ లేదు అని అంటే ఆ ఊరిని ఆ పొలం చుట్టూ తిరిగి ఈశ్వరుడు చదివి ప్రభువుని అప్పగించారయ్యా, చుట్టూలో పట్టిన పిండి ఇందులో పక్షులను ఆశీర్వదిస్తే 3 సంవత్సరాలు ఓట్లు లేకుండా బ్రతికారు కదా, మరి ఉన్నదాన్ని ఉత్పత్తిగా 5 రొట్టెలు ఉన్నప్పుడు 1 రొట్టె తీసుకుని దీవించావు కదా. వీరి దగ్గర ఉంది ఆదాయవంతమైన కలిగి చేసేది భూ ఒకటే. ఈ భూ పంటలో సారవంతమైన పంటగా మార్చి దీని ద్వారా అప్పు తెచ్చుకోవడానికి సహాయం చేయమని అడిగి ప్రార్థన చేసి ఇంటికి వచ్చారు. 3వ నెలలో అది మంచి మిరప, మామూలు మిరప కాదండి. ఎత్తితే పైకి ఎత్తుతే దించితే కింద ఎత్తి పడేస్తుంది. మంచి మిరప వేశారు, హనుమాన్ తెచ్చిన దగ్గరలో వేశారు. 2 ఎకరాలు వేసారు. వస్తారు 2 నెలల తర్వాత విపరీతంగా పోత వచ్చింది. ఒక్క పోత కూడా కింద రాలేదు. పోత కింద వచ్చినప్పుడే శత్రువులాగా ఈ పురుగు పడతాయి. ఇక దాన్ని కొట్టే ముందు శబ్దాలు అంతులేదు, అయ్యే ఖర్చు అంతులేదు. ఇక కప్పమ్మ కింద పడిపోతే గుడ్లు కొట్టుకుంటాయి. ఆ సంవత్సరం దేవుని దైవంలో ఒక్క మిరపకాయ పోయికున్న కింద వల్ల ఆమె చెప్పలే హల్లెలూయా. ఒక్క మిరపకాయ కింద వల్ల హైదరాబాద్ ఎక్స్పోర్ట్ చేశారు. 2 ఎకరాల పంటకి 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చాయి. మళ్ళా నాకు ఫోన్ చేసి కృతజ్ఞతలో పెట్టాలయ్యా అన్నారు. ఎందుకు అన్నారు? తీరిపోయిగా అన్నారు. ఏం తీరిపోయింది? నాకేం అప్పులన్నీ తీరిపోయి ఒక్క పంటతో 3 లక్షల రూపాయలు వచ్చాయి. స్తోత్రం. దీనికి సఫలత అంటారా ఎంత అంటారా చెప్పండి. ఎదురైనా ఎప్పుడైనా ఈ సఫలత చూసావా? ఇంటి ముందు సబ్జెక్ట్ ఎక్కిపోతే 2 రోజులు అమ్ముతారు. ఎదురు చెప్పాను ఏదైనా చెట్టు పెట్టాను. ఒకసారి మా ఇంటి దగ్గర మధుర దగ్గర గులాబీ చెట్టు నాకు బాగా ఇష్టం. పూలన్నా మొక్కలన్నా నేను పెట్టుకో, కష్టంలో కూడా పువ్వు పెట్టి నేను పెట్టుకున్నాను, పెట్టుకో. కానీ ఇంటి ముందు ఉంటే ఆ మొక్కల ఇదే వేరే సార్. మేము అక్కడ బయటికి వచ్చేసాము, కానీ పాల గులాబీ పూలు సదా బాగుంటాయి.
ఆ భూమి పడిన ముసలి గారికి పీకిపోయింది. రాగానే చాలా బాధపడ్డామయ్యో, ఎంత బాగుంది, ఈ కళ్ళు చూసి సహించడానికి పట్టుకుపోయింది అంటున్నాడు. మాకు ఇష్టమైన దాన్ని ఎవరైనా తీసుకుపోతే తెచ్చుకుపోతే ఎంత బాధపడతాం. దేవుడు నీ కొరకు సిద్ధపరిచే దాన్ని దృష్టిలో ఎత్తుకుపోతున్నాడు. అపవాది ఎత్తుకుపోయాడు నీ అభివృద్ధి, నీ బిడ్డలో ఉన్న జ్ఞానాన్ని ఎత్తుకుపోయాడు, నీ భక్తులో ఉన్న నెమ్మది ఎత్తుకుపోయాడు, నీ కుటుంబంలో సమాధానం ఎత్తుకుపోయాడు. మాట మంచి కూర్చొని మాట్లాడుకున్నది ఎన్నో ఉన్నాయి. భార్యాభర్తలుగా, బిడ్డలుగా, తల్లిదండ్రులుగా కూర్చొని పిచ్చాపాటి సంతోషంగా నవ్వుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఎంత కాలం అయిపోయింది, ఈ సంతోషం అస్తమించిన పరిస్థితులు వాళ్ళు ప్రాప్తించలేదు. అందుకనే దేవుడు మనం ఆశ్రయించవలసిన సమయం ఎక్కువ ఆసన్నమైపోయింది. ఆమె ఆశ్రయించారు. వాళ్ళు ఎప్పుడైతే ఆశ్రయించారో, ప్రార్థించారో దేవుని గొప్ప అద్భుతం జరిగింది. తర్వాత చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం, 5వ వచనం, 26. దేవుని ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన చక్రవ్యాధంలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఆమేన్. ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? దగ్గర చెప్పండి. ఆశ్రయించినంత కాలం. వాడు జనం వచ్చింది అనుకోండి, ఏ రోజుల్లో పారాసెటమాల్ రెండు ఉండేలే కదండి, టాబ్లెట్ వేసుకుంటాం. దాని పవర్ 3 గంటలు పనిచేస్తుంది. ఎవరైనా అడగని చెప్తారు. ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్ పవర్ ఎంతసేపు పనిచేస్తుంది? 2 గంటలు లేక 3 గంటలు పనిచేస్తుంది. నేను ఇవాళ పారాసెటమాల్ వేసుకున్నా కదా, ఇక జీవితంలో నాకు జనం చెప్తావా? హలో, మళ్ళా 2వ గంట వచ్చి రెడీ అయిపోయింది, ఎక్కపోయింది అంటారు. మళ్ళా టాబ్లెట్ పంపిస్తే 3 గంటలు కూడా పంపిస్తే ఇక 5 టాబ్లెట్లు 6 టాబ్లెట్లు పని చేయకపోతే డాక్టర్ గారు జరిగితే అవి కాదు, గట్టిగా యాంటీబయాటిక్ సూర్య చేసింది అంటారు, అన్ని ఇంజక్షన్ చేసింది అంటారు. ఒక మాత్ర వేసుకుని ఆరోగ్యవంతులు అయితే ఇంక ఈ మెడిసిన్ షాపులో లేక డాక్టర్లు ఎందుకు? ఇంకా ఆశ్రయించి ఒకసారి ఆశ్రయించాలో నా బ్రతుకులో ఇక నా ప్రార్థన చేయక్కర్లేదంటే ఇక ప్రార్థన ఎందుకు, మందిరం ఎందుకు, ఇలాంటి దైవజనులు నారాయణ ఎందుకు? ఇంకా ఆమె ఎల్లవేళ కూడా నువ్వు ఆశ్రయించినంత కాలం వదిలితావు. నడిచినంతసేపు కూడా, వాహనం నడుస్తున్నంతసేపు జర్నీ సాగుతుంది. నీ విజయవాడలో బయలుదేరిన పొద్దున్నే సరేనానా 1 గంట వెళ్దాం అనుకుని అక్కడే ఉండేవాడు. అది ఆగకుండా బిడ్డ దూరకుండా వస్తే రోడ్డు తరిగిపోయింది. ఈ ఊరి పేరు మర్చిపోయారు. రావుగడ్డలో వచ్చేసి అయ్యగారి పేరు మరి దొరకలేదు. ఇక్కడ పేరే తెలుసు కానీ ఈ పేరు మన్నా గుర్తురాడు. అందుకని లాస్ట్ జబ్బు పెట్టుకున్నాడు. ఇక తప్పదు కదా, నాకు మధ్యమారు పెట్టుకోలేదు. అందుకని పెట్టుకుని అబ్బాయికి చిరుగు మ్యాప్ పెట్టారు చూడాలా, దీంట్లో అందరూ రాగబెట్ట అని చెప్పించారు. అర్థమైందా? అలా నడుస్తూ ఉంటే సాగుతూ ఉంటుంది, నీ జర్నీ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడో ప్రార్థన చేశాం, ఎప్పుడో ప్రార్థనకు వచ్చాం. ఒకసారి ఒక రోడ్డు మీద కనపడి అయిపోదు అన్నాడు. చెప్పండి గోరు అన్నా, తప్పే ఉంది. డిసెంబర్ 31వ తారీఖు మీ చర్చికి వచ్చారా? 100,000 మంది ఉంటారు ఆ రోజులో. ఈ 1000 మంది వచ్చేవారు నాకేం గుర్తుంది ఆయన. వచ్చేది అయిపోరు, మీరు ఆ కాకు కూడా ఇచ్చారు కదా అన్నాడు. ఈ కాదు వాగ్దానం. ఆ తర్వాత నా చుట్టూ కలిగిన క్యాలెండర్ ఒకటి ఇస్తాం. అది మా పిల్లలు జైల్లో, బైబిల్లో, మనసులో పెట్టుకుంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫోటో చూసుకుంటే వాళ్ళ సఫలం అవుతుందట. చాలా మంది చెప్పారు. ఇక వాళ్ళ ఆశ ఎందుకు కాదని చెప్పి ప్రతి సంవత్సరం ఏం తెలుస్తుంది, అవసరం చూపించుకుంటారు. అలా ఉంటుంది అన్నమాట. అది వయసుతో పుట్టుకోదండి. ఇప్పుడు ముసలి అయిపోయారంటే అయినట్టే. ఆమె ఒకసారి అన్నాడు ఆయన, మీ కార్డు పోయింది అయ్యారు, మీ కార్డు పోయినప్పటి నుంచి దాని కాదు అన్ని పోతాయి అన్నాడు. ఏ కార్డు అయినా అంటే మీ ఫోటో ఉన్న కార్డు, వాగ్దానం ఉన్న కార్డు పోయింది అన్నాడు. అలాగా
దైవజనులు అభిషేకించి ఆశీర్వదించి ఏది ఇచ్చినా సరే దానిలో దేవుడు ప్రణాళిక ఉంటుంది. ఆమేన్. ఆశ్రయించినంత కాలం మీ కారు తీసుకెళ్ళాలని నాకేం కనలేదు అన్నాడు. ఇది ఏం కాదండి అన్నా. ఏం కాదంటే సాధన నా నవంబర్ వచ్చింది కాదన్నాడు. మరి డిసెంబర్ వెళ్ళాలి, జనవరి వెళ్ళాలి, నన్ను 11 నెలే కదా, నవంబర్ అంటే ఏది కదా, 11 నెల. అంటే సుమారు 11 నెలలు కాదు, 11 నెలల క్రితమే చెప్పాలి. 11 నెలల కింద ఒకసారి ప్రాంతంలోకి వచ్చి వెతుక్కుమని కనపడ్డాం, పోయాం. మరలా ఎప్పుడైనా వచ్చి మందిరంలో కూర్చున్నావా, మందిరంలో మోకరించావా, మందిరంలో మహాదేవుడికి చేతులు జోడించి ప్రార్థన చేసావంటే అబ్బే నాకు ఎక్కడ కుదరదండి. జాని పట్ల కోసం కలిగితే నీకే కుదరకపోతే 250 దేశాలు ఉన్నటువంటి భూలోకంలో ఒకడే బుద్ధులు తెలుస్తారు, ఒకడే రాత్రి పడుకుంటారు, ఒకడే నడుస్తూ ఉంటారు, ఒక పని చేస్తూ ఉంటారు. భూ ప్రపంచంలో చంద్రమండలానికి అడ్డున్నారు, ఇట్టున్నారు, తెలిసేవాడు కొందరు, కొడుకునేవాడు కొందరు. మరి అందరూ చూస్తున్న మహాదేవునికి అంత ఖాళీ ఉంది, నీళ్ళందరూ పట్టించుకోవడానికి అంత ఒకే మాట అంతేనంట. అంతగా ఇంకెంత డిసెంబర్ 1 జనవరి 1 రోజు వచ్చి కార్పొరేట్కి వెళ్ళారు, నాకు కలవలేదంట. చాలా మంది అభిప్రాయం ఇదేనండి, నువ్వు ఆశ్రయించాలి, నిత్యం ఆశ్రయించాలి, ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి, కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. జకర్యా రోజుల్లో తెలివి కలిగిన జకర్యా దినంలో అతడు యెహోవాను అరే ఆశ్రయించినంత కాలం ఒత్తిడి చేశాడు. నువ్వు ఆశ్రయిస్తేనే ఒత్తిడి చేపడతావు. సఫలత కలగడానికి మొదటి వ్యక్తి ఏంటంటే నీవు దేవుని ఆశ్రయించాలి. నాకెవరు లేనిగా, నా దిక్కు నీవే ప్రభువా, నా అండ కొండ అన్ని నీవే అని పూర్తిగా డిపెండ్ అయిపోవాలి. దేవుని మీద ఆశ్రయించండి. ఎప్పుడు ఆశ్రయించండి. ఇక 2వ మాట త్వరగా వెళ్దాం. 27వ కీర్తన 11వ వచనం 2వ మాట. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా వరకు వచ్చి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపించు. ఇక 138వ వచనం కీర్తన 8వ వచనం కూడా 138 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. నీ చేతి కార్యములు విడిచిపెట్టకు. నా పక్షమున కార్యము జరిగించును. రెండోది ఏంటంటే కనిపెట్టాలి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఆశ్రయించాలి. అది ఆలస్యముగా వచ్చిన అల్పములను ఉండవచ్చాను రాయబడినట్టుగా అది ఆలస్యముగా వచ్చినను తప్పకుండా నెరవేరుతుంది. నా దేవుడు కార్యం చేస్తాడని ఆశ్రయించండి, తప్పకుండా ఫలితాలు వస్తాయి. రెండోది కనిపెట్టాలి. ఆమె వ్యవసాయకులను చూస్తే ఆకాశం వైపు చూసి కనిపెట్టి ఈరోజు వర్షం పడేటట్టుంది, విత్తనాలు సిద్ధం చేసుకుంటాడు. ఇదిగో ఈరోజు వర్షం పడేటట్టుంది, ఈరోజు కోపపోయింది ఆగుదాం అనుకుంటాడు. ప్రకృతిని కనిపెట్టి ఒక వ్యవసాయం చేస్తాడు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి కనిపెట్టాడు. ముందుకేంటి నీ ఆశ ఎప్పుడూ కూడా నిష్ఫలం కాదు. తన పొలం కనిపెట్టి వారి విషయంలో నీవు తప్ప మరి ఎవ్వరూ లేదని రాయబడింది. స్తోత్రం. కనిపెట్టాలి. అది ఆలస్యముగా వచ్చిన నా దేవుడు జరిగిస్తాడు. ఏంటి పెద్దంటే అమ్మాయి పెళ్లి కుదురుతా అని పక్కింటి అడుగుతారు. కొందరు కావాలని అడుగుతారు, కొందరు పడవడానికి అడుగుతారు. ఏంటో అమ్మా, ఏంటో అన్నానుకో, నేను తీసుకెళ్ళి ఎక్కడో చంద్రమండలం మీద దాన్ని పడేసేది బంగాళాఖాతంలో పడేట. ఇక పైకి రాలేదు. నీలో ఉన్న ప్రార్థన, భయం, విశ్వాసం మొత్తం పోతాయి. మనం చేసిన దేవుడిని జరిగేదేమో అనుకుంటాం అంతే. అందుకని ఎవరు ఏమన్నప్పటికీ నేను దేవుని కనిపెట్టాల్సిందే. స్తోత్రం. అన్నా కనిపెట్టింది. యాకోబు ఒక్కడే కనిపెట్టాడు. అందరూ పంపించారు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దాని బాధ ఉన్నాడు కానీ భార్య వచ్చారా, పిల్లలు వచ్చారా, 11-12 మంది పిల్లలు ఉంటే మా నాన్న రావట్లేదు, ఎవరు వెనక్కొచ్చారా? యాకోబు విషయంలో చూడండి,
ఒంటిగా మిగిలిపోయాను రాత్రంతా. అక్కడ ఊరు ఉందా ఏముందా రేముందో కానీ ఊరు లేదు కనిపించాడు. ఎవరు వస్తున్నారో లేదో ఎవరు చూస్తున్నారో లేదో అక్కడ చూడలేదు. యాకోబుకు ఒక నిరీక్షణ అంత గొప్పది. అందుకని దేవుడు ఒక గర్భాలయంలో వచ్చినట్టుగా దేవుడి దగ్గరికి దిగి వచ్చాడు. కనిపించే వారి దగ్గరికి దేవుడు వస్తాడు. ఎక్కడన్నా కనిపెట్టు హృదయపూర్వకంగా ఆశ్రయించి కనిపెట్టండి. నీవు తప్ప నాకు ఎవరు లేదు నాయనా, నువ్వు సహాయం చేయకుండా ఎవరు చేస్తారని కనిపెట్టండి. సమయం వస్తుంది, నీకు నిర్ణయించబడ్డ సమయంలో దేవుడు తప్పకుండా వచ్చి దర్శిస్తాడు. నీ కాలం ఉచ్చరిస్తాడు, నీ దారిని సరాలం చేస్తాడు. ఇక మూడవది అతి ముఖ్యమైనది ఆదికాండం 24వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి ఈ సంతానం ఈ దేశం వచ్చిన ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అర్థం చేసుకోండి. మూడవది కార్య సఫలత కొరకు నాయకుడి సఫలతలో అర్థం చెప్పండి. కార్య సఫలత కొరకు ఎవరు సఫలం కావాలి? గట్టిగా చెప్పలే. నాయకుడు ఎవరో, ఇక్కడ పనివాడు ఎవరో. అబ్రహాము 7 నుండి వృద్ధులైపోయినప్పుడు కొడుకు వయసులో ఉన్నాడు. ఈ వయసులో ఉన్న కొడుకు పెళ్లి చేయడానికి మధ్యవర్తిగా ఎలియాజరు అనే పనివాడు పిలిచాడు. పిలిచి, అబ్బాయి నేను ఏ కణాల మధ్య ఉంటున్నానో వీరిలో వచ్చి నేను మా అబ్బాయి చేసుకోను. సాంప్రదాయం అనేది ఆ రోజుల్లోనే పాటించాడు అబ్రహాము. నేను హెబ్రీయుడు కనుక హెబ్రీయుడు వచ్చి రావాలి అమ్మాయి. నేను క్రైస్తవుడు కనుక క్రైస్తవులు వచ్చి రావాలి. నేను ప్రార్థన చేసేవాడు కనుక ప్రార్థన చేసేవాళ్ళే రావాలి. నేను మారు మనసు పొందిన వాడు కనుక గట్టిగా మారు మనసు పొందిన అమ్మాయి నా ఇంటికి రావాలి. స్తోత్రం. పద్ధతులు పాటించకుండా ఈ రోజుల్లో విఫలమైన కుటుంబాలు గొప్ప సొసైటీలో ఎందుకు సఫలమైపోతున్నాం? అబ్రహాము తన పనివాడిని పిలిచి చెప్పింది ఏమిటి? నా స్వజనాంగం దగ్గరికి, నా సొంత వారి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకున్నా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పనా, ఏ ఊరు వెళ్ళాలో చెప్పనా, ఇదిగో పలానా చోటకి వెళ్ళిపోమన్నాడు. అందరికి ఆ ఏరియా తిరుగుతున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే ఒక్క మాట, పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఏ పని చేసినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా కార్య సఫలత జరగడానికి నాయకుడి సపోర్ట్ కావాలి. అర్థమైందా? నాయకుడి సపోర్ట్ అనేది దైవజనుడు, సంఘ నాయకుడు, దైవజనుడు చెప్పకుండా, పాస్టర్ గారు చెప్పకుండా నీ సొంత ఆలోచనతో చేస్తే చాలా చాలా విఫలమైపోయే పరిస్థితి ఏర్పడతాయి. ఆ విడుదలను అది చేసేవాళ్ళు ఉండాలనుకోండి. మెజారిటీ నాకు చెప్పకుండా, నేను అడుగు పెట్టకుండా ఏ పని చేయను. ఆమె 28వ తారీఖు బయటకు వెళ్ళాను. కొంతమంది పిల్లలు నాతో పాటు ఉన్నారు. ఒక అమ్మాయి ఇంట్లో ప్రెగ్నెంట్. వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసి, డాడీ మరి ఎప్పుడు వస్తారు ఏంటంటే, అమ్మాయి రిసర్వ్ ఈ టైంలో ఇలా ఉంది అన్నారు. మరి హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళమంటారు, ఆమెకి ఎప్పుడు లేనప్పుడు జరిగింది. నీకు ఎప్పుడు డేట్ ఇచ్చారు ఏంటంటే మొత్తం ఎవరో చెప్పారు. రేపు బుధవారం న్యాయం అయిపోవాలన్నారు. నేను ఆదివారం ఆరాధన జరిగి వెళ్తుంది. అదేంటమ్మా నువ్వు ఇంకా న్యాయం అవ్వేదా అన్నా. అది నీకు చెప్పకుండా, నేను చెప్పింది ప్రార్థన చేయకుండా నేను ఎలా వెళ్తాను? కానీ వచ్చి ప్రార్థన చేసి ఇల్లు అమ్మాయివాడన్నా. వెళ్ళింది. 2వ రోజు నాకు ఫోన్ వచ్చింది, అబ్బాయి పుట్టాడు. ఏం చెప్పలే చెప్తారా? పక్కన దూరం గారు ఉంటే మాకేంటి అనుకుంటారా? గట్టిగా ఎవరు పుట్టారు?
అబ్బాయి పుట్టాడు, సిద్ధం చేశారు. రెండో గంటలో ఒక్కడు కానీ నాకు మాట్లాడింది. నాకు భయం వేస్తుంది, చచ్చిపోతుంది కదా పాపం. నేను వాళ్ళందరూ అమ్మాయికి మాకు మా బాబు ఐసీలో ఉంది కదా, నాకు వీళ్ళు మాట్లాడాలంటుంది. అయ్యా రెండు మాటలు మాట్లాడారు అంతే. నాయకులు సపోర్ట్ తీసుకోండి. కొంతమంది అయిపోయిన తర్వాత అది ఎక్కువ అయిన తర్వాత అయ్యారు పరిస్థితి బాగాలేదంటారు. అర్థం కాదండి. నువ్వు ఇల్లు కొన్నా, వస్తువు కొన్నా, వాహనం కొన్నా, ఏదైనా సరే మొట్టమొదటిగా దైవజనుని ఆజ్ఞ పొందాలి. ఆమెనంటే హల్లెలూయా, అవునంటే హల్లెలూయా. ఇందాక అక్కడ ఫోన్ చేశారు. బండి కొట్టాలి ఎంతలో డాడీ ఎదమంటారా? వెళ్ళండి. ఆ షోరూమ్కి వెళ్ళిపోయింటారు. దైవజనుడికి అందుబాటులో ఉండండి. చెప్పింది వినండి, చెప్పింది చేయండి. మీ అయ్యగారు నాకేం చెప్పలా, అంత సంభాషణ మా మధ్య ఏది జరగదు. వలిపేయడం మీద చెప్తున్నాను సత్యం. ప్రజలా దైవజనుడికి ఆత్మ నడిపించడం బట్టి చెప్తున్నాను. ఎలియాసు వెళ్ళడానికి ఎలియాసు యొక్క ముక్కు మమ్మల్ని ఎవరు తెలుసు? వాళ్ళు ఎక్కడో ఉంటారు, దూర ప్రాంతాల్లో, వాళ్ళ బంధువులు కాదు. ఎలియాసు అక్కడికి వెళ్ళి ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత తాను మోకరించి ఒంటితో మోకరణ చేశాడు. ఇదిగో ఏ అమ్మాయితో వచ్చి నీకు నీళ్లు పోస్తాను, తాగి తాగిస్తాను, నీ ఒంటిలో కూడా నీళ్లు పోస్తాను, ఇదిగో గ్లాసు ఏర్పాటు అంటే మేత వేస్తాను, ఆహారం పెడతాను. అంతలో ఆ అమ్మాయి నా యజమాని కుమారుడికి భార్య. ఇది జరిగితే నా కార్యం సఫలమైనట్టు. నా నాయకుడు, నా దైవజనుడు, నా పెద్ద ప్రార్థన చేసి దీవించి పంపించాడయ్యా. ఆ దీవెను తీసుకుని ఇలియాసును వెళ్ళాడు ఆ ఊళ్ళోకి. అంతే. అక్కడ వాడు ఎంత మర్యాద చేశాడు తెలుసా? ఆ గుమ్మ బయట ఉంటే యెహోవాను ఆశ్రయించబడ్డవాడా బయట నిలవలేన లోపలికి రా. దేవుని ఎంత లోపల చూసారా? దైవజనుడు చెప్పకుండా చేయకుండా ఏది చేయకూడదు. ఒకసారి ఒక ఆయన వచ్చి చాలా సంవత్సరాల క్రితం అయ్యాడు, ఈ గృహంలో గృహప్రవేశం చేయాలన్నా. నాకు మైండ్ పోయింది. గృహప్రవేశం ఏంటయ్యా ఇంకెప్పుడు కట్టామన్నా. అదే గారు 6 నెలల నుంచి మొదలు పెట్టాను. 8 నెలలు 6 నెలలు అయిపోయినా 6 నెలల నాడు ఉన్నటువంటి పాత పడగొట్టి రేపు షెడ్ కట్టాను కదా అన్నాడు. ఆమె ఏమైనా గడ్డి చెప్పలే, పాత పడగొట్టి రేపు షెడ్ కట్టాను. రేపు షెడ్ కట్టడానికి ఎంత పడింది అడిగాను. ఒకే మాట 6 నెలలు అయ్యాలన్నాడు. అదేంటయ్యా అన్నా. ఏం చేయాలయ్యా? అన్ని ఎందుకు చెప్పలేదు. ఇవాళ గోడగట్టినోడు ఇప్పుడు అలా, ఇవాళ రేపించినోడు రేపు బిగించాను. అలాగూ 6 నెలలు అయిపోయింది. దాని పక్కనే శంకుస్థాపన చేశారు. 3వ నెలలో బిల్డింగ్ కి ఏం చేశారు? 3వ నెలలో బిల్డింగ్ ఓపెన్ చేశారు. అప్పుడు వచ్చి అన్నాడు, నేను చేసే తప్పు నేను బాధపడుతున్నాను ఇలా చెప్పించింది అంటాడు. ఏ తప్పు చేశావు? నేనే పడుకుంటాను, నేనే పునాది రాయేశాను. 6 నెలలు ఆ రేకులు 4 రేకులు అండి, 4 మార్కులు స్థాయికి సరిపోతే ఏం చేస్తాను బాబు? అట్లా 4 మార్కులు నేను కట్టలేకపోయానండి. వీళ్ళు 8 గజాలు 8 మార్కులు బిల్డింగ్ కట్టారంటే ఈ అడుగు పెట్టి శంకుస్థాపన చేశారు. ఈ రోజు ఓపెనింగ్ అయిపోయింది. అయ్యారు నేను చేసేది తప్పే. తప్పో ఏదో చేసేది అయిపోయింది. నీకు ఎందుకయ్యా? దైవజనుడి మాట కావాలి. సభం అవడానికి దగ్గర డబ్బులు ఉన్నాయని పరిగెత్తవాడు, నా దగ్గర మనుషులు ఉన్నారు పరిగెత్తవాక. ఏది జరిగినా దైవికంగా జరగాలి. దైవజనుడి నాయకుడి సపోర్ట్ కావాలి. దగ్గర వాళ్ళు వేగు చూడటానికి యెహోషువ పంపించాడా, లేక ఇంకా 10 మంది 12 మంది వాళ్ళు వెళ్ళిపోయారా?
కాలేబు యెహోషువని మోషే పంపించాడు. కనాను దేశం చూసిరండి, అది ఎలా ఉందో చూసిరండి అని. వాళ్ళని వాళ్ళు ఎదురు దెబ్బతినేవాడు. నాయకుడు పంపించాడు కనుక వాళ్ళు వెళ్ళడంతో తిరిగి వచ్చారు. అలాగే మీ యొక్క నాకు మాకు ఉన్నటువంటి స్థలం ఎదురుగా ఉంది, తలపు నాకు అనుకోస్తున్నాం ఇవ్వడానికి అంతా విషయాలు. సరే అన్నాడు ఎలీషా. కానీ కన్నా ఒక్కడు కదల్లా. మరి ఏం చేశారు? వారిలో ఒకడు, అయ్యా మేమేమి సాధించేదేం లేదు, నీవు మాతో కూడా రావాలి అన్నాడు. ఉందా లేదా వాక్యం? అదే చెప్పలే ఉందా? నీ బైబిల్లో ఇక్కడే ఉందా? ఇక్కడ పెట్టొచ్చాను. అది ఈ బైబిల్ ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. స్తోత్రం. ఈ రీతిగా వారిలో ఒకడు చెట్టుకి తోలు నరుగుతున్నప్పుడు కథ చేతిలో ఉంది, గొడ్డలు లోన పడిపోయింది. ఆ నదిలో పడిపోయిన తర్వాత వాడు పలుకు వచ్చి, అయ్యో ఏదో వాడాలి, నా సొంతం కాదు, అరువు తెచ్చుకున్నాను, గొడ్ల పడిపోయింది, లేచి అది తీయమో అంటాడు. దావీదు అందుబాటులో ఉన్నాడు కనుక, నాయకులు చెప్పు చేతలు ఉన్నారు కనుక, అది ఎక్కడ పడిందా బాబు అడిగితే, ఇదిగో ఇక్కడ అంటాడు. ఆ కొమ్మడి తీసి దాంట్లో పడేయమన్నాడు. కొమ్మెరోడు వెళ్ళి దాంట్లో పడేది వెళ్ళి గొడవలు ఈదుకుంటా పైకి రావటమేంటి? దేవుడు మహాకార్యం, అద్భుతం. దైవజనులు అందుబాటులో ఉన్నారు. మోషే కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నంత కాదు, శత్రువులు ఎదురు రావడానికి భయపడ్డారు. మోషే 40 రోజులు కొండ మీదకి ఎక్కిన తర్వాత వీళ్ళందరూ దారి పారిపోవడం మొదలు పెట్టారు. వీరులో వాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు నిశ్చైన జ్ఞానములకు విరోధం. కాబట్టి క్రీడల మన కార్యక్రమాలు, మన కార్యాలు సఫలం కావాలంటే మూడవది ఏం చేయాలి? నాయకుడి సపోర్ట్ కావాలి. పెళ్ళైనా, ఏదైనా వివాహమైన కార్యక్రమం ఏదైనా సరే ఫలాన్ని చేయాలి. ఏం చేయమంటారు? ఒక ఆయన వెళ్ళి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొచ్చాడండి. చాలా పూజా దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొచ్చి కొడుకు పెడికి, అయ్యాలో ఎప్పుడు ఇస్తారు డేట్ అని ఆయన వచ్చాడు. నాకు ఆత్మ చెప్తుంది, అక్కడ డేట్కి బాగా ఆత్మ పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళ కదా, ఆత్మ గైడెన్స్ ఇస్తుంది. ఆయన పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, నేను ఎక్కడి నుంచి వస్తున్నారు అడిగాను. ఏదో చెప్తారా ఏంటి? ఏం లేదయ్యా, ఇంటికాడ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను. అలా చెప్పండి అన్నాను. ఏదో దాంట్లో పంతులు గారు కనపడితే వెళ్ళానండి అన్నాడు. ఆ మాట మనం చెప్పొచ్చుగా. పంతులు గారు ఏం చెప్పారయ్యా, ఈ మధ్యకాలంలో ముహూర్తాలు ఏమంటే అయ్యాడో, మరి మీరేం చెప్తారని వచ్చారు. పాపాత్మురాలు స్త్రీ పట్టుకొచ్చినప్పుడు అదే అడిగారు. మోషే ఎలా చెప్పాడు? నువ్వేం చెప్తావో చెప్పన్నారు. చరిత్ర తెలిసిన వాడు చరిత్రలో నేల మీద రాస్తే తల తీసుకుని వెనక పారిపోయేలా ఉన్నారా? ఒక్కరు లేదు అక్కడ. నాయకుడి సపోర్ట్. ప్రజలా ఎలీషా ఉన్నప్పుడు పోయింది దొరికింది. మోషే ఉన్నప్పుడు శత్రువు మీద విజయం కలిగింది. ఏలియా ఉన్నప్పుడు విజయ పర్వతం ప్రజలు నడిచారు. ఇలాగూ ఈ మాట విన్నటువంటి ఎలియాజరు లేక పెద్ద దాసులు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేశారు. అంటే ఇస్సాకు భార్య తన వాహనం మీద ఎక్కించుకుని తీసుకొచ్చాడు. సంధ్య వేళ చీకటి పడుతున్న సమయంలో ఆ పెళ్లి కొడుకు చూపించాడు ఎలియాజరే. అలాగూ సఫలమైంది. ఈ కార్యంలో దేవుడు సఫలపరచబోతున్నాడు. ఆమె నీకు ఏది కావాలో, ఏది ఎదుగుతున్నావో, నీ వెతికేది నీ ఇంటికే రాబోతుంది. ఎలా వస్తుంది నీకు అనవసరం. మనుషులు చేయలేని పనులను దేవుడు పక్షుల ద్వారా చేయించాడు. వెళ్ళి ఎదుగు వారు మీరు కాకుండా అదేంటి దేవుడా, ఊళ్ళో ఉండే ఎదుగులో పడేస్తారు కానీ బాబులో వెళ్తే ఏమొస్తుంది ఆయన? అడుగులో మీరు నన్ను ఎదుగులోకి ఎదిగలబడి అని ఏది ఆడదా. అక్కడ స్త్రీ ఉంది సారేపతిలో, ఇక్కడ కూర్చోడానికి మనిషి లేకపోయినా కాకులకు చెప్తే ఆహారం తెచ్చిచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే నాయకుడి సపోర్ట్. మనందరికి దైవజనుడు నాయకుడు. మనందరికి నాయకుడు ఎవరంటే సృష్టికర్తని దేవుడు. ఆయన మాటను మనం లోపడితే, ఆయన కనుదృష్టిలో ఉంటే,
ఆయన చేతులు ఎవ్వరూ నిన్ను తప్పించలేదు, ఎవరు అపహరించలేదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి ఎప్పుడు నన్ను వెంబడిస్తాయి. నాలుగవ చూడండి, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం 20వ వచనం. తర్వాత ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము. సన్హెరీబు పంపిన వారి మాటలు చెవిని పెట్టుము. యెహోవా చాలా ప్రారంభి ఈ 19వ అధ్యాయం ఆరంభంలో చూస్తే 4వది అప్పగించుకొనుట. అంటే చెప్పండి, ఒకటి ఏం చెప్పాలి? ఆశ్రయించాలి. నెంబర్ 2 గట్టిగా కనిపెట్టాలి. నెంబర్ 3 నాయకుల సంపూర్ణంగా అంగీకరించాలి, నాయకుల మాటకు లోబడాలి. ప్రాక్టికల్ గా చూస్తే ఇది జెండాలు కట్టినా రేపు వస్తున్నాడు, వెంటనే కార్యకర్త జెండాలు కట్టేస్తారు. ఇదిగో మనం రేపు వస్తున్నారు, అందరూ జనాన్ని సమీకరించండి అనగానే డాక్టర్లు కాదు కదా, ఎట్లా పడుతుంది మొత్తం జనాలు సమీకరించి తీసుకొస్తారు. కార్యకర్త లేకపోతే పార్టీ లేదు. అలాగే నీ కార్యాలను కంటే కార్యాసం అన్నట్టుగా నీ నాయకుడు, నా నాయకుడు, మన అందరి నాయకుడు దేవుడు. ఆయన మాటను మనం ఎప్పుడు ఆలోచించాలి. 4వది ఆఖరిని అప్పగించుకోవాలి. దేనికి వర్షానికి వేస్తే అప్పగించబడింది, రాణి అయింది. రాణి అయిందా? అలాగూ రాజైనటువంటి హిజ్కియా మరణకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏంటంటే అంటే పిల్లలు పుట్టవచ్చింది కానీ కరుణకు శక్తి లేదు. అలాంటి అతి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనకెందుకు మన బతుకు అయిపోయిందని అనుకోవాలి. తప్పించేవాడు ఉన్నాడు, కాపాడేవాడు ఉన్నాడు, విడిపించేవాడు ఉన్నాడు, నన్ను సఫలపరిచేవాడు ఉన్నాడు. ఒక పాట నేనెందుకు భయపడవలను సామాన్యుడు వచ్చాను, నేనెందుకు భయపడవలను సామాన్యుడు. కాపాడేవాడు, కరుణించేవాడు నా యేసయ్య నాతో ఉన్నాడు. నీ ఒంటరిదారు కాదు, ఒంటరివాడు కాదు, కొండకు అందలాంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రజలా ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను తోసివేసినా సరే ఈ దేవునికి నువ్వు అప్పగించుకుంటే ఆయన ఎత్తుకొని వస్తాడు. ధన్యవాదాలు. తామే ఒకసారి మా చిన్న మామగారు నా పెళ్ళిన కొత్తలో నా దగ్గరికి వచ్చి, నా భార్య అక్కడే ఉంది, పెళ్ళి రోజే ఎవరైనా పాస్టర్ వంటగా ఇదేం మర్యాద ఏమి అక్కడ అంటే దైవజనుడికి ఇచ్చిన విలువ అన్నమాట. నువ్వు పాస్టర్ వంటగా అవునండి అన్నా. రాయతీగా బతుకున్నాడు, రౌడీగా తిరిగినాడు, పార్టీ కొరకు పనిచేస్తున్నాడు, జీవాడు పొడవు పొడవులు మీకు ఇస్తే అందజేసుకోవాలి. పొడవులో పుట్టి పెరిగినాడు, రాజకీయ అందాలు తెలుసు, భక్తులు అందాలు తెలుసు, అన్నింటిలో తిరుగుతున్నాను. 80వ సంవత్సరంలో దేవుడు దర్శించి దేవుని మౌనంగా ముందుకున్నారు. ఆ తర్వాత చనిపోయారు. కానీ ఎంత ఈ వర్గంలో తిరుగుతూ ఉండేవాడు. మనవాడాలు కొట్టానంటే ఆ నీళ్ళు నాకు అండి అది నాకు ఆ రోజులు అలాంటి వాటిని పట్టుకుని అన్నింటిలోంచి దేవుడు లాక్కొచ్చి శిలువ దగ్గర పడేసి వచ్చి నువ్వు నాకు సేవ చేయమంటే ఆయన దగ్గరికి దండం పెట్టుకుని వచ్చి దేవా నీ ప్రతి అంటారు నువ్వు భాషలో అంటావా అని నన్ను చాలా వ్యక్తాలను మాట్లాడాడు. ఎట్లా అనుమానం అడుగుతారా తప్పని మాది చాలా ఎక్కడానో మాట్లాడాడు. అవునండి అన్నారు. మా అమ్మాయి ఎలా పోషిస్తావు అని అడిగాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. ఇది చాలా బాధండి. వాళ్ళందరూ నేను పడదనుకున్నానంటే ఒకే మాట చాలా అన్నారు. సేవ ప్రారంభించి నేను గ్రామంలో అడుగు పెడితే 6 నెలల వరకు ఎవరు అభ్యర్థి లేదు. ఒక ఇంటికి అన్నారు, మీరు ముఖ్యేస్తారా అన్నారు. ఈ ముఖ్యం అంటే వేసుకుంటున్నాం అనుకున్నాం. మీకు చుట్టాలు వస్తారని అడిగారు. కట్టుకున్నారు పోయిన చుట్టాలు రాకుండా ఎందుకుంటారని వస్తానంటారు. అయితే ఏమిటన్నారు.
ఒక అమ్మాయి ముగ్గేస్తే ఏమన్నారు, ఇంకొకరు గట్టిగా చుట్టాలు వస్తే ఏమన్నారు. సరే ఇంకొక ఇంటికి వెళ్ళారు. ఎవరిని ఇక్కడ ఇస్తారా పిల్లబాయి చూసి ఏం పని చేస్తామని, నేను దేవుడి సేవ చేయడం వచ్చాను ఇక్కడికి, మీరు ఇంగ్లీష్ మీకు కట్టించుకుంటారని. అయితే మనలో 50 మంది పనులు ఉన్నారు, నాకు వేస్తాయి ఎందుకు కొడతానని చెప్తున్నారు. పొద్దున్నే లేవగానే 50 మంది మామూలు కూతురు ఫోన్ చేస్తారు. ఈ 50 మంది మధ్య మీరు ఉంటారన్నమాట. మరి ఖచ్చితంగా లేదు కదా. ఒకసారి ఇల్లు దొరక తిరిగి ఇంటికి వెళ్ళి మీకు తలబడి కూర్చున్నాను. మా అమ్మగారు బతుకున్నారు. బతుకొచ్చి ఏంటయ్యా అన్నారు. అమ్మా యేసు ప్రభు సేవ చేసి ఇల్లు కూడా ఇవ్వరమ్మా అన్నారు. ఏంటో ఎవరన్నారా ఎవరన్నారమ్మా దగ్గర కూర్చుని మా అమ్మాయి నా చేతులు పెట్టి, ఈ రోజు వాళ్ళు నీకు ఇవ్వకపోవచ్చురా, నువ్వే మన ఇల్లు అందిస్తావు నీవే నువ్వు అందిస్తావు అన్నా. 6 లేదు 7 లేదు కొడుకు లేదు సోమవారం. ఇక్కడ అద్దెకే ఇవ్వడం లేదు, అద్దె కట్టాలి, ఏంటమ్మా అంత మాట మాట్లాడే అన్నా. అంతే అంతే తల్లి మాట వేదవాకండి. తల్లిలో మీ పిల్లలు తిన్నవాళ్ళని తల్లి వేదవాకు. మీ పిల్లలు దీవించండి తల్లిదండ్రులు, అది వేదవాకు అవుతుంది. ఆమె అర్థమైందా? మా అమ్మగారు ఇంట్లో వెళ్ళిపోయారు దేవుడు. ఈనాడు కొందరు అప్పగించే స్థాయి దేవుడు అప్పగించుకోండి. దేవుడికి అప్పగించండి. మీ చరిత్రను మార్చే దేవుడు మీ దగ్గరికి వచ్చాడు. చెప్పడానికి వచ్చాడు. అంశానికి ఆశీర్వాదాలు సంహరించి సైన్యాన్ని పంపిస్తున్నాడు. దేవా నన్ను ఏం చేయమంటావు? ప్రత్యేక కణాలు రెడీ చేయలేదు, దేవుని సొంతలో ప్రార్థన రెడీ చేశాడు. ఒప్పుకోలు పాటించాడు. కెరువుల మధ్య కెరువుల మధ్య నివసిస్తున్న సైన్యములకి గోవా చెవికి ఆలకించు. ఎప్పుడైతే ఇర్మియా ప్రార్థించాడో, యెషయా ప్రవక్త ప్రవచనం వచ్చిందో, దేవుడు దర్శించాడు. యూదా గోత్రములో శేషించిన శేషం కిందకి ఏరుతుంది చెప్పాలి, మీరు ఎదిగి పరిస్థితి. ఆ ప్రవచన వాకు ఎప్పుడైతే వచ్చిందో, దేవుడు మాట్లాడాడో అంతే. ఒక్క దూత సమస్యలకు పరిష్కారం చెప్పింది. ఎంతమంది దూతలు? ఒక్క దూత అశ్షూరు వారి సైన్యంలో చేరింది. 1,85,000 మంది శత్రువుల్ని ఏం చేసింది? ఒంటి మీద ఉంది, మెడ లేదు, తల లేదు, మెడ మాత్రం మిగిలింది. ఎక్కడ వచ్చినా శవాలు పడిపోయినాయి. రాజు సైన్యం కూడా పారిపోయి తన దేశంలో వెళ్ళిపోయి మొక్కుతా ఉంటే ఆ రాజు కొడుకు వచ్చి రాజు చంపేశాడు. దేవుడు పెట్టడా అప్పగించుకోండి. దేవుడు నీకు పేరు చేయడానికి, సఫలపరచడానికి ఈ రోజు నడిపించాడు. రాజు చెప్పండి, అప్పగించుకుంటే దేవుడిని వదిలిపెట్టాడు. నాకు ఎవరు లేదయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఆశ్రయించండి. నెంబర్ 2 గట్టిగా కనిపెట్టండి. ఆశ్రయించండి. 2 కనిపెట్టండి. 3 నాయకుని సఫలం. సంఘంలో ఏదైనా బాధ వచ్చిందా? పెద్దల సలహా తీసుకోండి, దైవజన సలహా తీసుకోండి. మా వినీదాన్ని విదేశు నీకు తెలియని దాన్ని పరిశుద్ధాత్మ తెలియజేస్తాడు. అది దైవజనుల ద్వారా మాత్రమే జరుగుతుంది. దైవజనులు దేవుని సమక్షంలో వారు, దేవుని కొరకు త్యాగం చేసి ముందుకు వచ్చిన వాడు. వారి మాటను అనుసరించండి, ఆలోచించండి. ఇది సఫలం అయిపోయింది. అబ్రహాముకి కోడలు వచ్చింది. నీ ఇంటికి కోడలు రాబోతుంది. నీ ఇంటికి అరుడు రాబోతున్నాడు. ఈసారి నేను వస్తే దేవుడు చిత్తమై మళ్ళా దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆశించి దైవజనులు పిలుస్తాను పిలవడానికి రెడీగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? అదే వివాదం అనుకుని రావాలని కాదు, కానీ చెప్తున్నాను, నేను ఆత్మలో చెప్తున్నాను. ఇక్కడ మీరు అద్భుతం జరగబోతుంది.
మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. త్వరలో మీకు ఉపభోజనాలు పెట్టబోతున్నారు. చెప్పండి భగవతుడి అద్భుతం జరగబోతుంది. స్తోత్రం. 6 సార్లు పెళ్లి శుద్ధి అయ్యాయి. ఇక మా అమ్మాయి పెళ్లి శుద్ధి కూర్చోనున్నాను. ఆడపిల్ల 6 సార్లు కూర్చొని ఎవరు మాట్లాడి ఎంత అవమానం చేస్తారు. చుట్టుపక్కల ఇల్లు అడుగుతారు. 6 సార్లు పెళ్లి శుద్ధి వదలంటే పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అమ్మాయిని ఏంటమ్మా నా బిడ్డకి ఇంట్రెస్ట్ లేదు. ప్రభువా ఇప్పుడు చాలా అయింది, చాలా బాగుంటుంది, జరిగింది, మనసులో వచ్చినాయి, నువ్వేం చేస్తావో నాకు లేదు. ఇసాకు ఎదగకుండానే ఇసాకు భార్య ఇంటికి వచ్చింది కదా, అలాగూ నువ్వు ఎలా తీసుకొస్తావో వాళ్ళు తీసుకురా. ఈ జరగాలి వేస్తున్నాము. ఆమె 3వ నెలలో 4 నాకు వచ్చింది. ఈ కాదు పెళ్లి కాదు చెప్పలే, పెళ్లి కాదు వచ్చింది. పలానా వాళ్ళతో పలానా రోజున పలానా చోట పెళ్లి అని వచ్చింది. నేను చూసండి సదస్సులు కాదు, సదస్సులు నేను రాస్తాను కదా. ఏంటి ఎప్పుడన్నా అయ్యా అది మాకు అందే సంబంధం కాదు, రాజమండ్రి వెళ్ళానండి. రాజమండ్రి వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం. ఏం చెప్పాను, ముక్కలట్టు కాదు, కృష్ణా జిల్లా లడ్డు కాదు, ఏ లడ్డు, రాజమండ్రి లడ్డు. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్, బ్యాంక్ మేనేజర్ వైజాగ్లో ఉంటారు. పెళ్లి అవ్వలేదు, చాలా బాధపడ్డారు. రాజమండ్రి దగ్గర ఎందుకు ఊరుకుంటారు. వీళ్ళెందుకు ఎక్కడ చూశారంటే తిలకరావు గారు మీటింగ్ ఆయన బతుకున్నప్పుడు మద్రాసులో మీటింగ్ పెట్టి ఇదంతా రోజు వెళ్ళేవాళ్ళండి. అందరూ వైజాగ్ నుంచి చాలా మందికి వెళ్తున్నారు. కొందరేమో రాజమండ్రి ఎక్కారంట ట్రైన్. ఎక్కిన తర్వాత ఎక్కడ తిరుగుబడుకుండా తిరుగుదాన్ని ఉంటాయి కదా. ఏమంటే మీరెవరు అంటే ట్రైన్లో పరిచయం అయిపోయింది కదా. అక్కడికి వెళ్ళారు. 2 రోజులు ప్రార్థన అయిన తర్వాత ఎవరు దాని బయలుదేరి వస్తుంటే ఆ పెళ్లి కొడుకు అమ్మగారు పెళ్లి కొడుకు ఇక్కడ పెళ్లి కూతురు అమ్మ దగ్గరికి వచ్చి, మీకు అమ్మాయిని అన్నారు కదండి, ఎక్కడండి, ఇంటికాడే ఉందండి అంది. సరేనండి, మీ అమ్మాయిని మేము చూడలేదు, కానీ మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీ నమ్మకత్వాన్ని మేము నమ్ముతున్నామండి. నేను రాత్రి ప్రార్థన చేస్తుంటే మీ అమ్మాయి సన్నగా ఉన్నట్టుగా నాకు దర్శనం దేవుడు చూపించాడు. మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా కోడలు చేసుకుంటాము. ఒక చూసారా, మొక్కలు చూడలేదండి. అసలు ఏంటండి పరిస్థితి? దాదాపు 12 సంవత్సరాలు జరిగింది. ఈ ఆస్తి పాస్తులు ఏంటంటే విధాయిలో కంపెనీలు ఉన్నాయి. ఈ అమ్మాయి తరపుకి విధాయిలో కంపెనీలు ఉన్నాయి, కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఆఫీసులు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళకి ఈ పరిస్థితుల్లో సరిపోరాడు. అబ్బాయిల స్టేజ్ ఎక్కువ. ఆ రోజుల్లోనే 100 కోట్ల ఆస్తి ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం వీళ్ళ భూముల ఆస్తి 100 కోట్లు. ఒకే కొడుకు ఆస్తులు. వీళ్ళందరూ తీసుకున్నాం బిడ్డలు. స్తోత్రం. మీకు ఎంత కావాలని అడిగారు. మాకు ఉన్నదాన్ని చూపించుకోలేదు, చచ్చిపోతున్నాం. దీనికి ట్యాక్స్ ఎంత ట్యాక్స్ చూపించలేకపోతున్నాం. మీ డబ్బులు మాకెందుకండి, మీరు పోలిస్తే అమ్మాయికి చేతులు పంపించండి, మొత్తం మేమే మా రేంజ్లో పెట్టేస్తాం. ఏ రేంజ్లో నాకే తెలిసినంతా పెళ్ళైన తర్వాత సారి పంపించండి అడిగారు. మీరేంటంటే మామూలుగా ఒక 10 కేజీ పడేస్తే వాళ్ళు అన్నారట, నేను ఏమి లేదు కానీ సరే రాజమండ్రిలో ఆలోచిస్తాము, అక్కడికి వచ్చి డబ్బులు ఎక్కడన్నారట. సారీ ఖరీదు 5 లక్షలు అప్పు. ముందు రావాలంటే రాజమండ్రి నడుతుంది. 2 నాలుగు మనం వచ్చినాయి రాజమండ్రి మిఠాయి. ఇక్కడ అమ్మాయి మా తెలిసిన వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయింది. ఏదంటారు సారీ అంటే ఏమంటారు,
శ్రీమంతు సార్ తెచ్చారు. ఒక లడ్డు తింటారు, మేము ఎక్కువ తింటాం, ఒక లడ్డు నలుగురు తిన్నాం. అటువంటి ఒక లడ్డు నలుగురు అంటే దేవుడు నీ బిడ్డకి ఆ రేంజ్ ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి, వాడు గొప్ప ఇవ్వలేదండి. ఆ బిల్డింగ్ కార్మికులందరికీ వచ్చింది. ఏంటంటే ఇది ఆ దెబ్బతో ఆయన పేరు చూసి రామయ్య గారు ఆయన ప్రభువులు అంగీకరించారు. నా కుమార్తెకి ఎంత మంచి సంబంధం నేను కూడా తేలేదు. ఒక పెద్ద ఆఫీసులో ఏంటి, చాలా పెద్ద పేరు ఫ్యామిలీ, ఇంత గొప్ప స్థాయిలో నేను కూడా నేనే స్థాయిలో ఉన్నాను. కానీ నా భార్య నమ్మినటువంటి యేసు ప్రభు చాలా గొప్పవాడు. ఆమె నా భార్యను బట్టి వాళ్ళని బట్టి నేను కూడా బాప్తిసం పొందాలని ఆయన బాప్తిసం పొందుతాడు. ఈ కుటుంబంలో కార్యాలు ఎవరు ఆగిన ఆగలేక దేవుడు సఫలం చేసే రోజు రాబోతుంది. ఈ 4 మెట్లు మీద నిలబడండి, ఆశ్రయించండి. నెంబర్ 2 చెప్పండి, కనిపెట్టండి. నెంబర్ 3 నాయకుడి మాటను అనుసరించండి, దయచేయండి. 5వది అప్పగించండి, దేవునికి అప్పగించండి. ఎస్తేరు అప్పగించుకుంది. 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 15వ వచనాల్లో చూస్తే, ఎస్తేరు ఎప్పుడైతే అప్పగించుకుందో హామాను ఏమీ చేయలేకపోయాడు. హామాను ఉరికంబం పెట్టాడు, అంతమైపోయాడు. హామాను 10 మంది కొడుకులు చచ్చిపోయారు. కానీ భక్తులకి మాత్రం నష్టం కలగలేదు. స్తోత్రం. దేశంలో అనేకులు తమ నిష్ఠుడిగా మారిపోయాడు. ఈ జీవితం అద్భుతం జరగబోతుంది. కానీ జరగలేదు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు, దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో కూడా కాలం రాబోతుంది. సమయం ఆసన్నమైంది. నీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇది నిశ్చయమో. ఆమె నీ పక్కవాడు దీవించండి, దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నారు. అందరూ చెప్పండి, చెప్పండి, చెప్పండి. దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. 3 సార్లు చెప్పండి, చేయబోతున్నాడు. బిడ్డ నువ్వు కూడా వస్తువు చెప్పు, ఇన్సులిన్ చెప్పు, అది బాగా ఉంటుంది. దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఆమె నీ బిడ్డ కదా, ఎట్లా చెప్పు, నీకు మంచి భార్య రాబోతుంది. ఆమె ఆమె ఇక్కడ చాలా మంది పెళ్లి కాలేదు, అప్పటికి పంపించదు. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడిని కలిగించబోతున్నాడు. ఇదంతా సఫలత సఫలత సఫలత. రాబోయే కాలంలో ప్రార్థన కావాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఈ మందుల పేరు తెలియదు. వెళ్ళండి, అక్కడ దైవజనులు ప్రార్థిస్తారు, సఫలత జరగబోతుంది. ఆ మందిని మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది. హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా చాలా మంది ఇల్లే వాళ్ళ బండి ఆపి గేటు పట్టుకొని కనుకుంటారు. మరి ఇవ్వకుండా గేటు పట్టుకొని కన్న పెట్టి వెళ్తారు. ఒక ఆయన రోజు పంపిణీ వచ్చి చాలా సంవత్సరాల క్రితం ఎదుర్కొంటున్నాడు. అప్పుడు అక్కడే ఉన్నారు. అక్కడ ఏం బాధపడుతున్నారు. నేను రోజు చదువుకోవడం నుంచి ఆటలు వచ్చేవాడిని. టాటా ఏసీ వాహనం మీద డ్రైవర్గా చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చర్చి దగ్గర రాగానే ఇది దండం పెట్టుకుని ఒకసారి అనుకున్నానండి, యేసు ప్రభువా నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావు కదా, నేను ఈ డ్రైవర్ ఉద్యోగం అనేది సొంత పని నేను అనుకుంటే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటా అయ్యా అనుకున్నాడు. అంతేనండి, ఊళ్ళో నీళ్ళు తిరుగుతున్నా నేను సొంత పని టాటా ఏసీ తీసుకొచ్చాను. ఆయన నాకేం తెలుసు. ఆయన చెప్పాడు, సార్ గారండి ఈ చర్చి వైపు చూశారండి, శిలువ వైపు చూశారండి, నేను అనుకున్నానండి దేవుడు నాకు సొంత పని ఇచ్చాడండి. ఈ టాటా ఏసీ ఆశీర్వదించుకోవచ్చు. అది ఎవరో తెలియదు, అమూల్య తెలియదు. దేవుని మందిరంలో మహిమ ఉంది, దేవుని మందిరంలో దేవుని ఆత్మ సత్యాలు ఉంది. ఈ కార్యక్రమాలు ఇక్కడ సఫలం ఉంటాయి. దేవుని సభలో రండి, సంఘంలో నడవండి, అట్టి గొప్ప దేవుడు నింపుడు కాక. సభలో ప్రతి ఒక్కరూ కడుగువేయండి, ప్రతి ఒక్కరూ కడుగు కోసం. ఈ మధ్య సమయంలో విధాన కార్య సఫలత, తన కార్యము సఫలపరచు దేవుడు
మా దేవుడు మా పక్షాల నుండి మా కార్యము సఫలపరచు. ఈ కార్యము సఫలమైంది కాబట్టి ఈ కుమార్తె కొరకు బాధపడుతున్నారు, కుమారుడు భవిష్యత్తు వరకు ఇబ్బంది పడుతున్నారు, భర్త మానవులని భార్య రాకలని సన్నిధిని బాధపడుతున్నారు. ఈ 4 విషయాలు పాటిద్దాం. దేవాలయ దేవుని సన్నిధిలో